ఈరోజు బ్యూటీ స్పెషల్గా మీ ముందుకు వచ్చేసాం. అంటే ఎప్పట్లాగే మన స్టూడియో ఉంది కదా, కలర్స్ బ్యూటీ స్టూడియో దగ్గర ఉన్నాం. రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ రోడ్ దగ్గర ఉన్నాం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే హెయిర్ కట్. అంటే హెయిర్ కట్లో చాలా ఆల్రెడీ ఒక హెయిర్ కట్ అయిపోయింది కాబట్టి హెయిర్ కట్లో చాలా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కాబట్టి సో ఇవాళ ఏం హెయిర్ కట్ చేస్తారో ఆల్రెడీ తెలుసుకుందాం. కమ్ విత్ మీ. సో ఇందాక నేను చెప్పినట్టు విధంగా సో ఈరోజు ఏంటి టాపిక్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆడవాళ్ళు ముఖంతో పాటు జుట్టుకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఊరి కొంచెం ఒక వెంట్రుక ఊడినా సరే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కర్లీ హెయిర్ ఉండి దాంతోపాటు మనకు ఫోర్ హెడ్ కూడా చాలా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ రెండు ఒకే వ్యక్తికి ఉంటే ఎలాంటి హెయిర్ కట్తో మేనేజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సో దానికి సొల్యూషన్ ఏంటి సార్? ఇది ఇవాళ రేపు మీరు చూసినట్లయితే ఫోర్ హెడ్ నుదుటి భాగం ఎక్కువగా ఉండడము, అట్ ద సేమ్ టైము కర్లీ హెయిర్స్ అంటే రింగులు చుట్టూ ఉండడము. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ హెయిర్ అనేది ఫస్ట్ ఆ హెయిర్ని పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేస్తారు. ఆ కొంత పార్ట్ చేయడం వల్ల ఆ నుదురు భాగము ఆ పర్మనెంట్ ఏదైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసామో దాంతో కవర్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూద్దాము ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. సో దెన్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఫస్ట్ స్టెప్ యూజెస్ ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, అది చేస్తే స్ట్రైట్ హెయిర్కి మంచిదా కాదనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఆ ఫస్ట్ స్టెప్ యొక్క యూజెస్ ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే స్ట్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేస్తారు. ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఈ కర్లీ హెయిర్ అనేది స్ట్రైట్ అవుద్ది మెత్తబడి. సో ఇది ఈ ఫస్ట్ స్టెప్ మనం ఏదైతే క్రీమ్ అప్లై చేసాం కదా దానివల్ల కర్లీగా ఉన్న హెయిర్ నార్మల్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ ఏముండదు. ఒక ఫ్యూచర్లో ఒక 10-15 డేస్ తర్వాత ఊడిపోయే హెయిర్ కూడా ఇప్పుడే ఊడిపోద్ది ఈ ప్రాసెస్లో. అంతేగాని అంటే ఏవైతే వీక్ రూట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే పోతాయి. ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రా లాస్ అవ్వడం అంటూ ఏముండదు, హెయిర్ లాస్ అనేది ఉండదు ఈ ప్రాసెస్లో. ఒక రాబోయే 10-15 రోజుల్లో, రాబోయే 1 మంత్లో ఏవైతే వీక్ హెయిర్స్ ఉంటాయో అవి మాత్రమే లాస్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసి మళ్ళీ ముందుకుందాం.
స్టెప్ 2 కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో స్టెప్ 3 వచ్చేసి హెయిర్ కట్ అంట. సో అంటే ఫోర్ హెడ్ ఉండి కర్లీ ఉండే హెయిర్కి ఎటువంటి హెయిర్ కట్, అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ కట్ స్ప్లిట్ ఎండ్స్ కూడా పోతాయి అంటున్నారు. అది ఎలా, ఏంటి, అసలు ఏం హెయిర్ కట్టో తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం స్టెప్స్ మనం గమనించినట్టయితే ఫస్ట్ స్టెప్లో మనం స్ట్రైట్నింగ్ క్రీమ్స్ అప్లై చేసి ఏదైతే కర్లీగా ఉన్న దాన్ని హెయిర్ నార్మల్గా రావడం జరిగింది. తర్వాత స్టెప్ 2లో న్యూట్రలైజర్స్ యూజ్ చేసాము, నార్మల్ షేప్కి వచ్చేసింది నార్మల్ హెయిర్ కర్లీ నుంచి. ఇప్పుడు ఏదైతే స్ట్రైట్నింగ్ చేస్తూ ఫేస్కి ఎలా సెట్ అవుతుందో అలాగా హెయిర్ కట్ చేసేసి ఎండ్ ఆఫ్ ది హెయిర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్ప్లిట్స్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం మరి.
సో ఫైనల్లీ హెయిర్ కట్ కానీ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఎంత క్యూట్గా ఉందో ఒకసారి చూడండి, ఆ హెయిర్ కట్ చూడండి ఒకసారి. మీరు చెప్పండి అసలు ఎలా చేశారు ఏంటి? చూసారా, ఒక 3 అవర్స్లో ప్రముఖ గారు ఎలా చేంజ్ అయ్యారో. ఏదైతే ఎవరైతే హెయిర్ స్టైలిస్ట్ రమేష్ ఉంటాడో తను పెట్టిన 3 అవర్స్ ఎఫర్ట్స్ గురించి ఇప్పుడు తన ఫీలింగ్ ఏంటో ఇప్పుడు ప్రముఖ గారు చెప్తారు. ఓకే ఓకే, నువ్వు చెప్పు ప్రముఖ, ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. బికాజ్ ఎందుకంటే నాది కొంచెం సెమీ కర్ల్స్ అనమాట. నేను ఎప్పుడు కూడా నాకు పంక్ చేసుకోవడం అంటే ఇష్టం. సో నేను ఎప్పుడు ఏ సలూన్కి వెళ్ళినా కూడా అది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి సెట్ అవుద్ది, మీకు సెట్ కాదు అది ఇది అని చెప్పేవాళ్ళు. సో రమేష్ గారు ఏం చేశారంటే పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ సొల్యూషన్ ఇచ్చేసి దానికి ఒక 2.5 అవర్స్ టైం పట్టింది. సో అది ఒక్కటే అనమాట. దానికి కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది హెయిర్ స్ట్రైట్నింగ్కి. తర్వాత ఇంకా నాకు స్టెప్ కట్ హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టెప్ కట్ బాగుంటుందని స్టెప్ కట్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్స్ టు కలర్స్ అండ్ సంపత్ గారు, మీరు ఇలాంటి మంచి ఒక సలూన్ పెట్టి మా ఏమంటారు మా బ్యూటీని ఇంకా ఎక్కువ బ్యూటీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. కలర్స్ యాడ్ బ్యూటీ టు లైఫ్. సో ఇది చూసారా, ప్రముఖ కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే చేయించుకుని వెళ్ళండి. ఓకేనా? కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సో మచ్.